మనము ఆరాధన చెయ్యాలి. యేసు ప్రభు పుట్టాడు, అది డిసెంబర్ 25వ తారీఖున. కానీ నవంబర్ 25వ తారీఖు నుండి డిసెంబర్ 25వ తారీఖు సాయంత్రం దాకా కూడా క్రిస్మస్లు చేసుకుంటాం. అలాగని నవంబర్ 25వ తారీఖు రాత్రి పుట్టాడా ప్రభు? కాదు. దాని అర్థం ఏంటంటే, ఎందుకు మొదలైంది అలాగూ? మాసము నుండి ప్రారంభించి మాసాంతరము కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రిస్మస్ ఆరాధనలు. డాక్టర్స్ క్రిస్మస్ అని, లాయర్స్ క్రిస్మస్ అని, ఆర్టీసీ క్రిస్మస్ అని, స్కూల్ క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, అన్ని రకాల పేర్లు పెట్టుకొని క్రిస్మస్ పండగ చేస్తున్నారు. సంతోషమే, తప్పేం లేదు. నేను అంటాను, క్రిస్మస్ పండగను కేవలం ఒక్క నెలే చేసి వదిలేయాల్సిన అవసరం లేదు. మనము ప్రతి ఆదివారం క్రిస్మస్ పండగే చేస్తున్నాం. అంటే క్రీస్తును ఆరాధిస్తున్నాం. నేను అనేది, ప్రతి ఆదివారము షాపింగ్కి వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకొని వచ్చేటప్పుడు ఒక నాటుకోడి పట్టుకొచ్చుకొని అటవ మీద ఉన్నటువంటి సామానాన్ని కిందికి తీసి చింతపండేసి తోమి బీరువాలో ఉన్న పాత బట్టలు ఎవరికన్నా ఇచ్చి పిసినారులు ఉంటే అట్నే దాపెట్టుకొని ఆ ఇత్తడి సామాను, స్టీల్ సామాను, ఆ రాగి పాత్రలు అవి సంవత్సరానికి ఒకసారి తుడుచుకోవడానికి దించి, ఎదురుగా గ్లాసులు ఉంటాయి, చిన్న చిన్న అంతంత గ్లాసులు ఎదురుగా ఉంటాయి, గుమ్మానికి ఎదురుగా పెట్టి ఉంటారు. అవి డజన్ల కొద్ది ఉంటాయి. ఏ రోజు సంవత్సరంలో ఒక్క పూట కూడా వాటిని దించి వాళ్ళు టీ తాగిన పాపాన పోరు, బంధువులు ఇచ్చిన పాపాన పోరు. అంత జాగ్రత్తగా పెట్టి క్రిస్మస్ ఇంకా 10 రోజులు ఉందనగానే ఇక గుర్తొచ్చేస్తుంది. చింతపండు ఒక 1/2 కేజీ ఎక్కువ కొనుకొచ్చి, సమర్థైనప్పుడు ఇచ్చినటువంటి రాగి చెంబులు, పెళ్లిళ్ళకో దినాలకో ఏదో పోయినప్పుడు ఇచ్చినటువంటి ఆ తపాలాలు, చెంబులు, ప్లేట్లు అన్ని తీసి అవి చదువుతూ, ఇది పలాని జ్ఞాపకార్థం రోజు ఇచ్చినారని చెప్పుకొని, ఇది పలానా అమ్మాయి కార్యక్రమానికి పోతే ఇచ్చినారని చెప్పుకొని, అలాగున దించి క్రిస్మస్ ను కొంచెం అలంకరించేస్తారు. టౌన్కి వస్తారు కాబట్టి ఒక పేపర్ అది నక్షత్రం తెచ్చుకొని, ఇంతెందుకు, అప్పుడే రేట్లు పెరిగినాయా, పోయిన సంవత్సరం ఇంత కాదే, ఆయనని విలువ లోపల ఉన్న ఆయనని ఇచ్చే 200కు 300కి. క్రిస్మస్ కూడా ఇవన్నీ చేసి, ఇది మాత్రమే కాదు, మనం ప్రతి ఆదివారం క్రిస్మస్ చేస్తున్నాం. స్తోత్ర. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించండి అని అర్థం. ఆమేన్. ఏంటి అర్థము? హలో, ఏంటి అర్థము? ఇందాక ఎందుకు మిమ్మల్ని అందరిని నిల్చోబెట్టి పాట పాడండి, శరీరాన్ని కదిలించండి, ప్రభువును స్తుతించండి, చేతులెత్తండి, చప్పట్లు కొట్టండి, మాట్లాడండి, గంతులేయండి, ఆనందించండి అని ఎందుకు చెప్పాను అనంటే, అసలు క్రిస్మస్ యొక్క అంతరార్థం ఏంటి అనంటే ఆరాధించుట, వర్షిప్ హిమ్, అంతే, వేరేది కాదు. ఆమేన్. సే హల్లెలూయా. అంతకంటే మించింది లేదు. ఇక 150వ కీర్తన ఏం చెప్తుంది? చదవద్దులే, అది చదివితే ఇప్పుడు మెసేజ్ అంత పోద్ది. 150వ కీర్తన ఏం చెప్తుంది? సర్వజనులారా యెహోవాను, కమ్ ఆన్ ఎవ్రీవన్, యెహోవాను, ఆయన ప్రభావమును, ఆయన బలమును, సమస్త పశువులారా, భూజంతువులారా, నక్షత్రములారా, సముద్రమా, యెహోవాను చెప్పాలి, స్తుతించండి. కిస్మిస్ పండగ చేసుకోండి. వాటికి తెలియదు కిస్మిస్ పండగ. రైజలా, క్రిస్మస్ పండగ పేరు చెప్పి మనమే అప్పులు చేసుకొని తిప్పలు పడేది. అసలు వాటికి తెలియదు, వాటికి రోజు క్రిస్మస్ పండగే. అంటే ప్రతి తెల్లవారుజాము లేచి ఉదయ సాయంకాలపు వేళలో అవి స్తుతి నైవేద్య బలి అర్పిస్తాయి. అవన్నీ కూడా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తాయి. అంటే మనకంటే ఎక్కువ అయ్యే చేస్తున్నాయిగా ఆరాధన. చెప్పండి. హలో,
ఉదయాన్నే వేకువజాములు లేచి పాసి మొఖాన సెల్లు ఓపెన్ చేసి ఆ లైట్ వేసుకొని రాత్రి ఏమి వాట్సాప్లో ఏం పెట్టాం, ఫేస్బుక్లో ఏమొచ్చింది, ఈ రోజు వాళ్ళు స్టేటస్ ఏం పెట్టిండ్రు, ఇది ముఖ్యం. కొంతమంది దరిద్రులు ఉంటారు, తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేయరు, అసలు స్టేటస్ను చూడడం ప్రారంభిస్తారు. వాళ్ళు ఏ స్టేటస్ లో ఉంటే నీకేందే తల్లి, నీకేం రా నాయనా, అసలు నువ్వు ముందు ఉదయాన్నే మోకరించు, నీ స్టేటస్ ఏందో కనుక్కో ప్రభు సన్నిధిలో. ఆ స్టేటస్ అన్ని చూసి నీ స్టేటస్ పడిపోతుంది. ఆ స్టేటస్ నిలబెట్టడానికి నేను ఒకనున్న, మళ్ళా నువ్వు ఏడు, నువ్వు పారదచ్చే, ఈ సీటీలన్నీ చదువు, అందుకు కాదా నువ్వు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు రాత్రి మీ స్టేటస్లన్నీ మారిపోవును గాక. ప్రతి ఒక్కరు కూడా, అందరికీ విలాప పుస్తకం అంటే బాగా ముఖ్యం. ఏ స్టేటస్ ఓపెన్ చేసినా కూడా విలాప వాక్యాలే ఉంటాయి దాంట్లో. దావీదు కీర్తనలో విలాప వాక్యాలే, అంతే. ఏడుపు కొట్టు స్టేటస్. ఈ రోజు నుంచి మీ స్టేటస్, మీ లైఫ్ స్టైల్ ప్రభువు మార్చునుగాక, ప్రభువు మార్చునుగాక. నా ప్రియమైన వారలారా, ఈరోజు ఒక చక్కని మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు అందరూ కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. అందరూ తీయండి మీ పుస్తకాలు. సామెతల పుస్తకంలోనికి రండి. 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 30వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనాలు అందరం చదువుకుందాం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడేవాడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడేవాడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడేవాడు. ఆయన పేరేమో, అండర్లైన్ చేసుకోండి, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? చెప్పండి. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయన పేరేం పేరు? ఆయన యెహోవా. చెప్పండి, ఎవరాయన? ఆయన ఎల్ షెడ్డాయ్. ఎవరాయన? ఆయన, ఇది మూసేశాం కదా, ఆయన ఎల్ రోహి. చెప్పండి, ఎవరాయన? ఆయన యెహోవా రఫా. ఎవరాయన? ఆయన యెహోవా హొస్సేను. ఎవరాయన? మనలను సృజించిన వాడు హొస్సేను అనంటే, ఆమె రఫా అనంటే స్వస్థపరచువాడు. ఎల్ షెడ్డాయ్ సర్వశక్తివంతుడు. ఆయన పేరు యెహోవా. ఏ పేరు ఆయన పేరు? మోషే అడుగుతాడు, అయ్యా నువ్వు నన్ను ఐగుప్తుకి వెళ్ళమంటున్నావు, మంచిదే, అసలు నీ పేరేంటి? నీ పేరేంటి? ఏం పేరు నీ పేరు అని అడిగితే ప్రభు అంటాడు, నేను ఉన్నవాడను. ఎవరు నేను? ఉన్నవాడను. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఓ చక్కని మాట స్పష్టం చేయబడింది. అక్కడ అంటాడు, చదవండి ఆ మాట. అందుకు దేవుడు, నేను ఉన్నవాడు అనువాడను. చప్పట్లు కొట్టి దేశాన్ని కనపరచండి, కొడాలి గట్టిగా. అన్ని నామముల కంటే హెచ్చైన ఆ నామము, ఆయనకు ఒక పేరు అంటూ లేదు.
ఆయనకు ఫలానా అంటూ లేదు. అందుకే అంటున్నాడు ఆయన, అరే బాబు, నేను వాక్యమై ఉన్న వాణ్ణి, నేను శబ్దము లాంటి వాణ్ణి, నేను ఈ భూమిని తయారు చేసిన వాణ్ణి, ఈ సర్వ సృష్టికి కారకుని నేనే, నరులను నిర్మించింది నేనే, ఆదాము హవ్వలకు వివాహము చేసింది నేనే, పశువులను సృష్టించింది నేనే, సమస్త మానవాళి భూచరములను, జంతువులను, ఆకాశ పక్షులను, సమస్త సృష్టిని కలగజేసిన వాడను నేనే. నాకంటూ ఒక పేరు లేదు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నా, నా పేరేంటనంటే నేను ఉన్నవాడను. డబ్బులున్నోన్నని కాదు అర్థము, ఆస్తులున్నోన్నని కాదు, నేను ఉన్నాను అంటే నేను ఎక్కడ నుండి కూడా, నేను రీసెంట్ గా పుట్టిన వాణ్ణి కాదురా బాయ్, నేను ఉన్నవాడను, అనువాడను. దేవునికి స్తోత్ర. ఆ ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు తనను తాను కనపరుచుకునే విధానములో యెహోవాగా కనపరుచుకున్నాడు, ఎల్ షడ్డాయిగా కనపరుచుకున్నాడు, సహాయపు రాయిగా కనపరుచుకున్నాడు, యెహోవా రోహిగా కనపరుచుకున్నాడు, యెహోవా రాఫాగా కనపరుచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరు ఉన్నవాడు. ఏ పేరు ఆయన పేరు? ఆయన అంటున్నాడు, ఆయన పేరేమో ఆయన కుమారుని చెప్పాలి, ఆయన కుమారుని. ఇప్పుడు ఆయన పేరేం పేరు? ఇంకా 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 ఆయన పేరేం పేరు? ఇప్పుడు ఆయన కుమారుని పేరేం పేరు? దేవునికి స్తోత్ర. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, హల్లెలూయా, ముద్దుల కుమారుడు. దేవునికి స్తోత్ర. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని గురించే హోషేయ గ్రంథము 11:1 ఆ కుమారుని గురించే దానియేలు గ్రంథం 9:24-25 ఆ కుమారుని గురించే మీకా గ్రంథం 5:2 ఆ కుమారుని గురించే యెషయా గ్రంథం 7:14 ఆ కుమారుని గురించే యెషయా గ్రంథం 9:6 ఆ కుమారుని గురించే కీర్తనలు 2:12 కుమారుని ముద్దు పెట్టుకొనడి అని చెప్పి ఆ కుమారుని గురించి మాట్లాడాడు. ఆ కుమారుడు ఎవడు అనంటే ఆయన దైవ కుమారుడు. మత్తయి సువార్త 1:21 మత్తయి సువార్త 1:21 ఎవరు ఆయన కుమారుడు? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఆయన కుమారుడి పేరు ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు. కొడితే గట్టి కొట్టండి, లేదంటే స్తోత్రం చెప్పండి, ఏదో ఒక సందడి చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో ఒక సందడి చేయాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన కుమారుని పేరేంటి? ఆయన కుమారుని పేరేంటి? ఆయన పేరేంటి? ఆయన కుమారుని పేరేంటి? ఆయన కుమారుడు ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితము శరీరముతో భూమి మీదకి వచ్చాడు. అంతకుముందు శరీరం లేదు అని అర్థం. అంతకుముందు శరీరం లేదు. ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1:1 ఏమన్నాడు? ఇన్ ద బిగినింగ్ చదవండి. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండెను. అబ్రకదబ్రాలు కాదు, చదవండి గట్టిగా. యోహాను సువార్త 1:1 హల్లెలూయా. ఆది యందు ఎవరున్నారు? వాక్యం అంటే ఎవరు? ఉన్నవాడు. వాక్యం అంటే ఎవరు? వాక్యము అనంటే శబ్దము, శబ్దం. వాక్యం అంటే శబ్దమై ఉన్న దేవుడు ఆయన. అందుకే గుళ్ళు గోపురాల కాడ ఉదయాన్నే మీకు ఓంకార శబ్దం వినపడతా ఉంటుంది. ఏమని? కాదు, ఓ అనండి. పక్కన వాళ్ళని బయపే కాకండి అమ్మా, మీకు దండం పెడతా.
మళ్ళీ నైట్ ఇంటికి పోయేటప్పుడు వాళ్ళు ఇంకా అదే గుర్తొస్తుంది వాళ్ళకి. ఓ అనండి, హల్లెలూయా. ఓంకార స్వరూపుడు ఆయన, దేవునికి స్తోత్ర. ఆయన శబ్దమై ఉన్నవాడు, ఆయనకు శరీరము లేదు, ఆయన వాక్కు లాంటి వాడు. అందుకే ఆ వాక్కు అయిన దేవుడు మానవులు పాపములోనే పుట్టి పాపములోనే పెరుగుతూ పాపములోనే చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని మానవుల పాప పరిహారార్థ బలిగా రక్షణ కోసము 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి తండ్రి కుమారునిగా, వాక్యమైన తండ్రి కుమారునిగా శరీరమును ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చాడు. ఆమె కొట్టక పర్వాలేదు, కొట్టు అంతే. ఎవరికి ఉద్యోగం కొట్టాలా, వీళ్ళందరినీ నమ్ముకుంటే ఇంకేం లే, ముచ్చుతారు గుండకమ్మలో. అంతేకా ఎవరికి వాళ్ళే పరలోకం వెళ్ళేది, ఎవడు తీసుకుపోడు మనల్ని. నేను కూడా తీసుకుపోను మిమ్మల్ని, వాక్యం చెప్పి మెలకుండా పోయి మూలను ముడుచుకొని పడుకుంటాను. నేను, నాకు సంబంధం లేదు. మీ ఆత్మలకు మీరే బాధ్యులు. స్తోత్ర. నేను చెప్పడం వరకు, అప్పగించింది ప్రార్థన చేయడం వరకు, ఏడవడం వరకే మీ కొరకు. నేను తీసుకుపోను. నా సొక్క పట్టుకొని మీరు పైకి రారు, మీ చీర పట్టుకొని నేను పైకి రాను పరలోకానికి. ఎవడికి వాడు పోవాల్సిందే. అనే ఒక బూర శబ్దం వినపడినట్టనే రెప్పపాటుల మార్పు చెందుతారు. రెప్పపాటులు, కను రెప్పపాటు సమయంలో. అది ఎక్కువ సమయం కూడా పట్టదు. అన్ని ఆడి అక్కడ ఉంచుకోవడమే. జొల్లుగా ఆర్చుకుంటూ బల్లి పోయినదే లేకుండా నిద్రపోతా ఉంటావు. అట్టనే పోతావు, వెళ్ళిపోతావు నువ్వు. స్తోత్ర. హల్లెలూయా. దాంతో సంబంధం లేదు. బల్లినే ఉంటుంది, జొల్లినే ఉంటుంది, నువ్వు పోతావు. దేవునికి స్తోత్ర. మీ ఆయన ఎత్తుకులాడుకోవాలా. డాడీ పోయింది ఇది నైట్, నువ్వు ఎత్తుకులాడాలా. ఈ పొలపరవాడు డాడీ పోయిండు, నేను అనుకున్న ఈడు నన్ను నిద్రపుచ్చి ఆడుకోపోతాడని. రాత్రి 9-10 గంటల సమయంలో ఫోన్ వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అనుకుంటూనే ఉన్నా, ఇంకా దానికి ఏం పని ఉంది. కానీ ఆడికి పోయింది ఆయన, కానీ ఆడికి పోయిందామా. నీ కూతురు ఆడికి పోయింది, నీ కొడుకు ఆడికి పోయిండు, నీ తండ్రి ఆడికి పోయిండు, నీ తల్లి ఆడికి పోయింది. దేవుణ్ణి ఎదుర్కొని సింహాసనము దగ్గర చేరారు వాళ్ళంతా కూడా. రెప్పపాటు సమయంలో మార్పు చెందే ఒక రోజు రాబోతుంది. మొదటి రాకడ శరీరముతో వచ్చాడు. శరీరముతో వచ్చి పాపులందరి కొరకు, మనందరి కొరకు ఆయన రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై ఎలా వెళ్ళాడో అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, ఓ గలిలయ మనుషులారా, యేసు ఏ విధంగా మీ కళ్ళ ఎదుట ఆకాశమునకు ఆరోహణమయ్యాడో అలాగే 2వసారి మరలా రాబోతా ఉన్నాడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన సంఘం ఎత్తబడబోతా ఉంది. అందుకు సంఘ సహవాసం కావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు సంఘ సహవాసం కావాలి. ఎందుకంటే రేపు ఎత్తబడేది సంఘం ఎత్తబడుతుంది రేపు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఎత్తబడేది సార్వత్రిక సంఘం. ఆ సార్వత్రిక సంఘములో మన ముందుగాక మనం ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడ గొర్రె పిల్ల వలె వచ్చాడు ఆయన. 2వ రాకడ సింహము వలె, యూదా గోత్రపు సింహం వలె రాబోతున్నాడు ఆయన. నో ఎక్స్క్యూజ్. ఆయన మొన్నటిదాకా ఆయన లాయర్గా నిలబడ్డాడు, నీ పక్షాన వాదించాడు. రేపు ఆయన జడ్జిగా నిలబడబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మొన్నటిదాకా లాయర్గా వచ్చాడు, నీ పక్షాన్ని వాదించాడు. అయ్యా జడ్జి గారు, వీడు పనికి మాలినోడే ఒప్పుకుంటున్నాను, వీడు దరిద్రుడే ఒప్పుకుంటున్నాను, ఈ ఎమ్మి ఇంతేనయ్యా, మేక మేసినట్టు ఎప్పుడు మేస్తనే ఉంటదయ్యా, ఆ తమలపాక అంతేనయ్యా, ఈ గాలివాడు ఇంతేనయ్యా, దవడన పెట్టుకున్నాడు, దవడ పుచ్చిపోయింది, అయ్యా నేల కింద పెట్టుకున్నాడు, నేలిక పోయింది, అయ్యా ఈ పెదం కింద పెట్టుకున్నాడు, పెదం పోయింది, తాగి తాగి తలకు పోసుకొని లివరు, అయ్యా ఈయన్ని ఇప్పుడు క్షమించనంటే యేసు ప్రభు ప్రస్తుతానికి క్షమిస్తాడు. రేపు ఉంటుందే, అప్పుడు ఈ లాయర్ ఏమైపోతాడో తెలుసా, జడ్జి స్థానంలో కూర్చుంటాడు. అప్పుడు నీ తరపున వాదించడానికి మీ ఇంటి తరపున లాయర్లు ఎంతమంది వచ్చినా మూసుకొని పక్కన నిలబడరాటాడు. ఎందుకు? ఇప్పుడు జడ్జి ఎవరో, మొన్నటిదాకా నిన్ను కాపాడినోడే ఇప్పుడు జడ్జిగా నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా.
హల్లెలూయా. రెండవ రాకడ మనము ఫస్ట్ రాకడ మనము చూడలేదు, మనము లేము. 2025 సంవత్సరాల క్రితం డేట్ ఆఫ్ బర్త్ నోళ్ళు చేయతండి. ఏంది ఊరెత్తారు? 2025 సంవత్సరాల క్రితం పుట్టిన తేదీ వాళ్ళు చేయెత్తితే కొంచెం సన్మానం చేద్దాం, కేక్ వాళ్ళతోనే కోపిద్దాం. లేరా ఎవరు? యేసు ప్రభుని చూసారా మీరు? ఆయన మొదటి రాకడ మీకు గుర్తుందా? చూసారా? శాస్త్రుల పరిశీల బ్యాచ్లో మీరేమన్నా ఉన్నారా? ఆ సుంకరి బ్యాచ్లో మీరేమన్నా ఉన్నారా? సద్దుకైల బ్యాచ్లో మీరేమన్నా ఉన్నారా? బరబ్బాకి ఏమన్నా అయిన పోయిన వాళ్ళ మీరు? బరబ్బాకు యూదా ఇస్కరియోతకు అక్కచెల్లెల్లా? ఎవరు మీరు? ఆ యూదా గోత్రపు సింహపు పిల్లల మనమందరం కూడా, ఆ న్యాయాధిపతికి పిల్లల మనమందరం కూడా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఆయన పేరేమో మీకు తెలుసా? ఇదే లోకానికి వచ్చిన తంట. ఆయన పేరు చెబితే దెయ్యాలు గడగడ 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 వణికిపోతున్నాయి. మతోన్మాదులు వనకడంలో పెద్ద ఆశ్చర్యమేముంది? దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవునికి కనపరుద్దాం. ఆయన పేరు చెబితే మతోన్మాదులు, దెయ్యపు శక్తులు గడగడ గడగడ వణికిపోతున్నాయి. వాళ్ళల్లో దూరి బైబిల్ చింపేయడము, సేవకులను పొడిచి చంపడము, ఓ క్రూరంగా చేయడము, సంఘాల మీద పడడము, ఇష్టానుసారంగా మణిపూర్, గుజరాత్, ఒడిశా ప్రాంతాలలో, ఆ నార్త్ ఇండియా వైపు అంతా కూడా అపవాది యొక్క తంత్రములన్నీ పనిచేయడం ద్వారా జరుగుతున్నటువంటివి. ఎందుకనంటే ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో ప్రభావం ఉన్నది. ఆయన నామం ప్రతి మనిషిని మారుస్తా ఉంది. కులం మార్చుకోవద్దు, మతం మార్చుకోవద్దు, జాతి మార్చుకోవద్దు, వర్గం మార్చుకోవద్దు. జీవితాలను మార్చేదే ఆయన కుమారుని పేరు. ఆ పేరు నజరేయుడైన యేసు. ఆ పేరు ఏం పేరు? అది కులాన్ని మార్చుకోమనేది కాదది, మతాన్ని మార్చుకోమనేది కాదది, జాతిని మార్చుకోమనేది కాదది. అదంటుంది, నీ పాత రోత జీవితాన్ని మార్చుకోవయ్యా, పరలోకంలో నీకు ఒక స్థానం ఉంటదయ్యా అని చెప్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెనకున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయన పేరు ఉన్నవాడు అనువాడు. ఆయన కుమారుని పేరు, ఆయన కుమారుని పేరు, ఆయన కుమారుని పేరు యేసు అనగా రక్షకుడు. అవే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటయ్యా ఆయన పేరేంటి? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు అంటాడు, మెస్సయ్యా. ఎవరంట ఆయన? మెస్సయ్యా. మెస్సయ్యా అనగా అభిషక్తుడు. ఎవరు రేపు రాబోతుంది? రెండవ రాకడలో రాబోతుంది ఎవరు? ఎవరు రాబోతుంది? కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు. ఏం కాదులే, 2 లెంపకాయలు వేసుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టిపో, నీ పాపములన్నీ క్షమించిన. మళ్ళా బొర్లు పంది బొర్లినట్టు మరలా రా, మరలా బురదలో తిరిగి వచ్చిన బర్రెలతోటి తిరుగు మరలా అనేవాడా మన దేవుడు? నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండుడి అని బతిమలాడుకోవట్లే, ఉండండి అన్నాడు. ఆయన రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ కమాండ్ చేస్తున్నాడు. ఐ యామ్ ద హోలీ, బి హోలీ. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఆయన కుమారుడు భూమి మీదకి వచ్చి అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా ఏంటిదే? నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలడని ప్రపంచానికి సవాలు చేసిన ఒకే ఒక మనిషి దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఏ దేవుళ్ళు, దేవతలు, ఋషులు, మహర్షులు, బాబాలు, అవతార పురుషులు, ప్రవక్తలు, దైవజనులు, విశ్వాసులు, భక్తులు, మనుషులు ఎవరు కూడా నాలో పాపము లేదని చెప్పలేకపోయారు. యేసుక్రీస్తు మాత్రమే నాలో పాపము లేదని నిరూపించేశాడు ఆయన. దేవునికి స్తోత్ర. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మాట్లాడుతా ఉన్నాడు. అక్కడ పవిత్రుడును
నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఎంత రెఫరెన్స్? 7వ అధ్యాయం 7:26. ఏప్రిల్కి రాసిన పత్రిక 7:26. ఎవరు ఇందా గట్టిగా చదివింది? ఎవరు? చదువు బిడా, చదువురా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టాటి పాస్టర్ మీకు దొరుకుతాడా? చప్పట్లు కొట్టండి. నేను కాదండి, ఆయన పెద్ద పాస్టర్, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే పెద్ద పాస్టర్ అని అర్థము. పాస్టర్లందరికీ పెద్ద పాస్టర్ ఆయన, కాపరులందరికీ పెద్ద కాపరి, బిషపులందరికీ బిషప్, రెవరెండ్లందరికీ ఎవరు ఆయన? ఎవరా? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో డు యు నో అబౌట్ హిమ్? నీకు తెలిసి ఉన్నదా? ఏంటయ్యా ఆయన పేరు అని అంటే పరిశుద్ధుడు. ఏంటి ఆయన పేరు? ఏంటి ఆయన పేరు? అది మ్యాటర్. ఇప్పుడు ఎందుకు మన బైబిల్ చించేస్తుండ్రు? ఎందుకు మిమ్మల్ని బొట్టు పెట్టుకోకపోతే, తెల్ల చీర కట్టుకొని వస్తే, బైబిల్ పట్టుకొని మీరు వస్తే మిమ్మల్ని ఎందుకు ఎగతాళి చేస్తుండ్రు? ఏంది మీరు సినిమాను చూడరా? ఏంది మీరు బిగ్ బాస్ చూడరా? మొగల్ రేకుడు కూడా చూడరా? ఉండమ్మ బొట్టు పెట్ట కూడా చూడరా? తూర్పుకి వెళ్ళే రైలు ఏం చూడరా మీరు? పుష్ప 2 కూడా చూడరా? పుష్ప 2 కూడా చూడరా మీరు? చూడరా మీరు? చూడరా? అది కూడా చూడరా? ఎందుకమ్మా? ఎందుకు చూడరా? ఎందుకనంటే మేము పరిశుద్ధమైన దేవుణ్ణి వెంబడించే వారము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. లోకము ఎందుకు నిన్ను ఎగతాళి చేస్తుందో తెలుసా? యేసు క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. రెండవది, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. కొన్ని చప్పట్లో, వెలుగు, లైట్ ఆఫ్ ద వరల్డ్, లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుగా వచ్చాడు కనుకనే మనల్లందరినీ వెలిగించాడు ఆయన. ఇప్పుడు ఆ వెలుగంటే చీకటిలో ఉన్నోడికి ఇష్టం ఉండదు. చీకటిలో ఉన్నోడికే చదవండి. ఇప్పుడు రండి అంటే నేను చూసుకోవాలి. ఇప్పుడు ఏడుంది అది? యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువునానా? ఓకే. వెలుగు లోకములోనికి వచ్చాను కానీ యోహాను సువార్త 3:19 చదువుతున్నారు. తీయండి బైబిల్ ఉన్న వాళ్ళు. వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున, మనుషుల క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించరు అని ఆగ్ర తల్లి ఆడాగ్రా. ఇటు చూడండి, నా వైపు చూడమో. ఏం చదువుతుండ్రా? యేసు ప్రభువా, మరియమ్మ తల్లి, పేతురు, యోహాను చూడండి అయ్యా. ఎందుకయ్యా వీళ్ళ నుంచి తీసుకుపోకుండా మీరు 24 పెద్దలలో వీళ్ళను కూడా ఉంచితే ఉండేవాళ్ళు కదా. ఏం సిదుగుతుండ్రా అమ్మా, మామూలు చేయడగట్లే. తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించరు. ఎవరి క్రియలు? మనుషుల క్రియలు చెడ్డవి. చెప్పండి, మనుషుల క్రియలు చెడ్డవి. మంచోడిని ప్రేమిస్తాడా వాడు? సినిమాకి వెళ్ళేవాడితో సావాసం చేస్తాడు. సినిమాకి వెళ్ళేవాడు. నేను ఆ మధ్య ఒకరితో మాట్లాడుతా ఉన్నా. ఒరే నేను ఇది వరకు ఉన్నప్పుడు నువ్వు ఎంత బాగున్నావు రే, వరి తెక్కలోడా, ఎందుకురా నువ్వు సినిమాకు పోయినావంట? ఒరే మిమ్మల్ని ఎట్టా పెంచిండ్రా నేను? ఒరే ఏందిరా అంటే, నేనే కాదు యూత్ అందరూ వచ్చిండ్రు అంటున్నాడు. ఏడ కలిసిండ్రు రా నీకంటే? టైలెట్స్ కాడ ఇంటర్వ్యూలో కలిసిండ్రు. తమ క్రియలు, గుండె పగిలిపోయింది. మిమ్మల్ని ఉపవాస ప్రార్థనలలో పెంచాను, ఏకాంత ప్రార్థనలలో పెంచాను. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల దాకా గులకరాలు వేసుకొని మోకాళ్ళ మీద పెంచాను మిమ్మల్ని. ఎవడురా మిమ్మల్ని మోసం చేసింది? గలతీయుల సంఘముతో అంటాడు దైవజనుడైన పౌలు, గలతీయులారా
అవసరమైతే మీ కళ్ళు ఊడబికి నాకు కళ్ళు పెట్టేంత స్థాయిలో మీరు ఆత్మీయంగా ఎదిగారు. ఎవడు మిమ్మల్ని మోసం చేశాడు గలతీయులారా, ఎందుకు మీరు పడిపోయారని ఏడుస్తాడు పౌలు గారు. అలాగ నేను వాడిని పట్టుకొని చాలా బాధపడ్డాను. తమ్ముడా, ఎందుకు నాన్న ఇట్లా చేశారు, ఎందుకు ఇట్లా చేశారంటే వాడి కొరకు మళ్ళా ప్రార్థన చేశారు. మరలా నిలబడ్డాడు దేవుని కృపను బట్టి. చప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం. నిలబడ్డాడు, మరలా నిలబడ్డా. అన్నా క్షమించన్నా అని అరగంట సేపు మాట్లాడాడు, ఏడుస్తూ మాట్లాడు, క్షమించన్నా క్షమించన్నా క్షమించన్నా. అల్లవాడు అలా ఉన్నాడని నేను ఇలా ఉన్నానన్న. అల్లవాడు నేను అన్నాను, అల్లా వాళ్ళని చూడకు, ఇళ్ళని చూడకు, బైబిల్ని చూడు నాన్న. పడిపోయిన శాంసన్ను కాదురా చూడాల్సింది, నిలబడిన యోసేపును చూడరా. పడిపోయిన వాళ్ళని కాదురా చూడాల్సింది, నిలబడిన వాళ్ళని చూడరా. నిలబడతాం. ఎందుకో తెలుసా, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాంరా, కన్నీరు గార్చాంరా, భక్తి కోసం ఏడ్చాంరా, ఎన్నో రాత్రులు నిద్రలేదు రాత్రులు గడిపాంరా, ఓ నడక నడిచాంరా మనము రాత్రులలో, ఇష్టం వచ్చినట్టుగా రాత్రులలో కూడా ప్రయాణాలు చేసి ప్రభు కొరకు కష్టపడ్డాంరా. రేపో మాపో ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపల మనం సచ్చేలోపు నీతిగా బతకాలరా, మనుషుల కోసం కాదు. యుగ యుగాలు ప్రతిఫలము దొరకబోతుంది. ఒక నీతి కిరీటం ఉంచబడింది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవిస్తే ఓ అక్కడ ఒక జీవ కిరీటం ఉంది. ఒక మంచి పోరాటం పోరాడు, పరుగు కడముట్టించు, నీ పరుగు కాపాడుకో, నీ కొరకు జీవ కిరీటాలు ఉన్నాయని చెప్పినప్పుడు చాలా ఏడ్చాడు తమ్ముడు. ఏడ్చి ఈరోజు స్థిరంగా ప్రభువులో ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరదా. హల్లెలూయా, హల్లెలూయా. లోకము చెడ్డది, అందుకే లోకము మీ మాటలకు అంగీకరించదు. మీ చేతిలో బైబిల్ను చూస్తే లోకానికి కోపము. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు మన వెలుగును వాళ్ళు భరించలేరు. చదువునానా, చీకటినే ప్రేమిస్తారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అంటే పనికి మాలోడు ఏం చేస్తాడు? వెలుగును ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. అంటే వెలుగు సంబంధులను ఏం చేస్తాడు? ప్రార్థనకు వెళ్ళే వాళ్ళని ఏం చేస్తాడు? బైబిల్ పట్టుకొని వచ్చే వాళ్ళని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? బూతులు తిడతారు, ద్వేషిస్తూ ఉంటారు. నేను పాస్టర్ అమ్మ ఈ మధ్య కాలంలో ఒక గ్రామానికి వెళ్ళాను. ఒక అక్కగారు తన భర్త బాగలేడు, పాపం చాలా ఇబ్బందులలో ఉన్నాడు. అక్క పాపం అన్నా రండన్నా అనంటే సరే మీరే రండక్క అని చెప్పాను. అన్నా రండన్నా అనంటే సరే పాపం పిల్లకు పిలిచింది, పైగా ఆయనకు బాగలేదు అని చెప్పేసి మేమిద్దరం పాస్టర్ అమ్మ నేను ఇద్దరం వెళ్ళాం. అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ వీధిలో ఒక ఆమె భయంకరమైన బూతులు తిరుగుతుంది మమ్మల్ని. మామూలుగా తిట్టట్లేదు, ఆ యొక్క వెంటనే ఉంది. పాపం ఆమెకు ప్రాణం చచ్చిపోతుంది, అర్రే అని ఆమెకు చచ్చిపోతుంది. నేను పాస్టర్ ఉండక మనం వచ్చిన పని చూసుకొని పోదాం. అక్క కూడా పాపం కన్నీళ్ళతోటి దుఃఖంతోనే ఉంది. అన్నా అంటుంది. అక్క పాస్టర్ అమ్మ నేను ఇద్దరం ప్రార్థన చేశాము. మరలా పక్కింట్లోకి కూడా వెళ్ళి అక్కోళ్ళింట్లోకి కాసేపు ఉండి ప్రార్థన చేశాము. మరలా మన వాళ్ళు పిలిస్తే వెళ్ళాము. అయినా ఒక అరగంట ఉండి ప్రార్థన చేసి వచ్చేసాము. ఎందుకనంటే ఈ లోకానికి వెలుగు సంబంధులు నచ్చరు. మనం వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులమనగా వెలుగు అయ్యున్న క్రీస్తు యొక్క సొంత పుత్రుల మనమందరము, పుత్రికల మనము. దుష్టుడికి నచ్చము. దుష్క్రియలు చేయువారు ఏమంటుంది తల్లి అక్కడ? దుష్క్రియలు చేయువారికి వెలుగును ద్వేషిస్తారు. తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగు నొద్దకు రాడు. స్తోత్రం చెప్పండి, చేతులు చెప్పొచ్చుగా. ఇప్పుడు వినండి, వాడు ఒకవేళ వెలుగులోనికి వస్తే వాడి అవతారం కనపడుతుందని, వాడు ఏమై ఉన్నాడో తెలుస్తుందని, ఆమె జీవితం ఎలాంటిదో తెలుస్తుందని, ఆమె బ్రతుకు ఎలాంటిదో తెలుస్తుందని, అతని బ్రతుకు ఎలాంటిదో తెలుస్తుందని వెలుగులోనికి రారు. అందుకు బైబిల్ చింపేస్తారు, అందుకు మనమల్ని తిడతారు, అందుకు అమ్మో పెద్ద భక్తులు మీరు అని అంటారు, అందుకు అపహాస్యం చేస్తారు, అందుకు మీకు అప్పుడప్పుడు కూటాలకు రావడానికి మీ ఆఫీసర్లు కూడా మీకు పర్మిషన్లు ఇవ్వరు, అందుకు దుష్టుడు మీ కుటుంబాలలో జరబడి మీ భర్తల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాడు, మీ పిల్లలు అరే ఆడదాకా ఇడిచిపెట్టరు అంటే ఇడిచిపెట్టనివ్వడు. ఎందుకు ఇవన్నీ జరుగుతాయనంటే మీది కాదు తప్పు. అందరు గుజ్జుగయా సైతాన్. ఎవరున్నారు?
ఏంటి చెప్పరు? कौन घुस गए अंदर से? वो आदमी से कौन है? कौन है? हाँ, शैतान का बच्चे हैं. అందుకే ఓ భగవాన్ పూన్ దియా. దేవునికి స్తోత్ర. ఆ యేసు మన కొరకు రక్తము కార్చి అపవాది చేతిలో ఉన్న మనల్ని, చీకటి బ్రతుకులో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన. అందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది ఆయన. మీరు బాధపడగాకండి. ఎవరన్నా మిమ్మల్ని తిట్టిండ్రనుకో, నన్ను విడతవాసి అనుభు, నీ సంగతి ఏదో ఒకరు తేలుతనేని అనగాకండి. ఎందుకనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఒక మాట చదవండి. 5వ అధ్యాయము 11వ వచనం చదువుతల్లి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చేయాలంట? ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు ప్రతి దూషణ చేయకూడదు. మిమ్మల్ని హింసించినప్పుడు మరలా వాళ్ళకు కీడు చేయకూడదు. దేవుని పిల్లలు మరలా కీడు చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు నా సంఘానికి చెప్తా ఉంటాను, నాకంటే పెద్ద కష్టాలు వచ్చినాయి మీకు అంటుంటాను. నాకంటే పెద్ద రోగం వచ్చిందా మీకు? 2 సార్లు కోపించుకున్నా. 40 కుట్లు మీరు చూపియండి. మీకు తెలుసా ఆపరేషన్ అంటే? వెనక మత్తు ఇంజక్షన్ వేస్తే ఎట్టుంటో తెలుసా మీకు? పైపులు 3 బ్యాగులేసి మనిషి పొట్టలో నుంచి 3 బ్యాగులేసి మనిషి నడవడం మీకు తెలుసా? నాకంటే పెద్ద రోగాల మీ రోగాలు. మొన్న ఈ మధ్య అందో ఈడన్నా ఈయనే ఈయనన్నా ఈయనే బుద్ధితే అట్టనే లోపలికి పోతుంది. ఏంటిదమ్మా ఈయనే? ఏంది మీకు వచ్చే రోగాలు? అద్దుపై రోగాలు. ఏంది మీకు వచ్చే కష్టం? ఈ మధ్య నీకు ఎక్కువైంది. అయ్యో, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఇంట్లో వార్నింగులు. నా సంగతి తెలియదు. అమ్మ ఎందుకమ్మ చర్చికి వచ్చేది? ఆయన అంటాడు, రాని రాజన్న వస్తే చెప్తా. ప్రజలా, హల్లెలూయా. నేను ఒకళ్ళ ఇంటికి పోయినా. ఆ ఇంటికి పోతే ఆ లాయన ఉన్నాడు. అన్న వందనాలు అన్న. వందనాలన్నా, దా కూర్చో అన్నాడు. అన్న వచ్చిండు మీ అన్న అన్నాడు. ఎవరు? మీ అన్న వచ్చిండు అన్నాడు. నేనండి ఏందా నీకు హాస్యం ఎక్కువైంది అనంటే, ఉండి చెప్తా అన్నాడు. ఆమె కిచెన్లో ఉందిలే. మీ అన్న వచ్చిండు, చక్కగా మాట్లాడు అని అంటుంది. ఆయన ఉండి, చూసినవా మొన్న బాప్తిస్మం ఇచ్చిన వంటనే అన్నాడు. ఇచ్చినానన్నా. మరి నేలక కూడా ఇవ్వకూడదు? సిగ్గుబాయ్. అది ఒక్కటి ఎందుకు కూడుకున్నావు అన్న? దాన్ని కూడా ఇచ్చి పంపాల్సింది. జనులు మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము. పౌలు గారు కూడా అదే ఆశపడ్డాడు. ఓరే, కొట్టుకుంటారా కొట్టుకోండి, తిట్టుకుంటారా తిట్టుకోండి, దూషిస్తారా దూషించుకోండి, ఇదిగో నా శరీరం అప్పగించుకుంటున్నాను, కొరడా దెబ్బలా కొట్టండి, ఓ రకరకాలైన హింసలు చేయండి. ఎందుకో తెలుసా? నా కొరకు ప్రతిఫలము పరలోకములో దాచిపెట్టబడి ఉన్నది. అది పరలోకము కొరకే ఈ బ్రతుకు, పరలోకము కొరకే ఈ జీవితము, ఇక్కడి కొరకు కాదు. మీకు కీడు చేస్తే కీడు చేయగాకండి. మిమ్మల్ని తిడితే మరలా తిరిగి తిట్టద్దు, ప్రార్థన చేయండి. ప్రతీకారం అనేది రోమీలకు రాసిన పత్రికలు అంటారు, చదవద్దులే. దేవునికి అప్పగించేయండి. అంతగా మీరు తట్టుకోలేని పరిస్థితులు అయితే దేవునికి అప్పగించండి. అయ్యా, నా వ్యాజ్యమును వాడు. చెప్పండి, చెప్పుకురానా? ఏంది ఇదేమన్నా జీకేకి వచ్చినా? నా వ్యాజ్యం నువ్వు వాడయ్యా నన్న ఏమన్నా నేను? అందుకే అక్కడ రాసిన, మీ పక్షమున యెహోవా యుద్ధము చేయును. అట్ట కాకుండా మీరు మూలనున్న పట్టా కత్తి నూరుకుంటా కూర్చుంటారట.
బయటికి తీసి చేయకూడదు మనము. ఎందుకో తెలుసా? నువ్వు వెలుగు సంబంధి, అవతలోడు చీకటి సంబంధి. నువ్వు పరలోక నివాసి, వాళ్ళు భూలోక నివాసి. వాళ్ళు అందరూ ఇక్కడనే 7 ఏళ్ల శ్రమల కొరకు ఉండబోతా ఉన్నారు. మనం 1000 ఏళ్ల పరిపాలన కొరకు ఎదురు చూడబోతా ఉన్నాం. వాళ్ళు ఇక్కడ శ్రమలు అనుభవించి 7 ఏళ్లు చాలా దారుణమైన హింసలు పొందబోతున్నారు. మనం మహిమ పొందబోతున్నాం. కోట్లాది దూతల మధ్యలో, 24 పెద్దల మధ్యలో సింహాసనాసీనుడైన దేవుడు నిలబడి ఆయన ఒక్కొక్కల పేరు పిలుస్తూ క్రొత్త పాటలు పాడుతూ నీ మీద జీవ కిరీటం, మహిమ కిరీటం, భూషణ కిరీటం, వాడబారని కిరీటము ఆయన ఉంచినప్పుడు కోట్లాది మంది ప్రజల మధ్యలో నువ్వు ఎంత గణపరచబడతావు. పడచబట్ల ఇక్కడ ఊస్తే ఏమైంది? ఊసుకోమను. ఇక్కడ యేసుప్రభుని కూడా ఊసిండ్రు. ఇక్కడ గుద్దితే ఏమైంది? గుద్దమను. యేసుప్రభుని కూడా గుద్దిండ్రు, పౌలు గారిని కూడా గుద్దిండ్రు. 12 మంది శిష్యులను ప్రార్థన చేసుకుంటుంటే బల్లెంతో పొడిచిండ్రు. వచ్చే ఇట్లా 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 తిప్పి మనిషిని, ఇట్లా ఉన్న మనిషిని ఇట్లా తిప్పి ఈ పంగలో పెట్టి రంపాలతో కోసి చంపిండ్రు, సింహాలకు అప్పగించిండ్రు. వాళ్ళకంటే పెద్ద కష్టాల మనకి, వాళ్ళకంటే పెద్ద బాధల మనకి. నువ్వు చస్తే ఆడికి పోతావు, నేను చస్తే ఆడికి పోతా. మనందరి కొరకు ఎదురు చూస్తున్నావు. వాళ్ళకి ఇంకా బహుమానాలు ఇవ్వలే. మీకు తెలియక వాక్యం తెలియదు మీకు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మాట్లాడతాడు. వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తుండ్రు. మనం పోతేనే వాళ్ళ కిరీటాలు, మనం పోతేనే వాళ్ళకు బహుమతులు, మనం పోతేనే అక్కడ న్యాయపీఠం దగ్గర అన్ని కార్యక్రమాలన్నీ జరిగేది మనం వెళ్తేనే. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయనేలా, అంత గొప్ప శిక్షను తప్పించుకొనవేలా. ప్రజలా, అది గొప్ప రక్షణలో ఉన్నాం మనం. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయన కుమారుని పేరేంటి? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇంకొక పేరు ఉంది ఆయనకు, ఇమ్మానుయేలు, దేవుడు. చెప్పండి. అంటే దేవుడు మనకు తోడు. చెప్పండి అందరు. అది మనకు యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో దొరుకుతుంది. చదవదులే. దేవుడు మనకు తోడు. నేను ఒక మాట చెప్తాను, గట్టి మాట. నువ్వు ఎవ్వరి తోడు కోరుకున్నా చివరికి నీ నీడ కూడా. ఇక్కడ నిలబడ్డాను నేను, చూడండి శ్రద్ధగా చూడండి. ఇక్కడ నిలబడ్డాను, ఉదయాన్నే నిలబడ్డాను ఇక్కడ. వినండి. ఉదయం 6 o'clock నిలబడ్డాను. ఎండ తూర్పు నుంచి వస్తుంది. నా నీడ ఇటు పడింది. ఇప్పుడు నా నీడ నాకు తోడుగా ఉంది. సంతోషపడ్డాను, ఆనందపడ్డాను. 9 అయింది, కొంచెం దగ్గరికి వచ్చింది నీడ. పెద్దగా ఉన్న నీడ కొంచెం దగ్గరికి వచ్చింది. 12 అయింది. 12 అయ్యేసరికి నీడ చూసుకుంటే ఉదయం ఉండేనే 9 గంటలకు కూడా, 11 గంటలకు కూడా. 12 అయ్యేసరికి మరలా 1 గంట అయ్యేసరికి నీడ, 3 అయ్యేసరికి నీడ, 5 అయ్యేసరికి నీడ. నేనేం చెప్తున్నానంటే, ఎన్ని నీడలైనా వచ్చి వెళ్ళిపోతాయి, కానీ నీతి సూర్యుని నీడ మాత్రం నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నిన్ను విడిచిపెట్టదు అది. నువ్వేమనుకుంటావంటే 12 అయింది, ఎర్రటి ఎండ, అస్సలు చూడు నా నీడ ఏమైంది, ఏంది నా జీవితం, దేవుడు ఏమైండు, నా బతికేంది ఇట్లయింది, నా పరిస్థితి ఏంది ఇట్లయింది, అసలు దేవుడు ఉన్నడా లేడా అనుకుంటుండేసరికి నువ్వు పైకి చూడవు. నువ్వు ఇటు చూస్తావు, ఇటు చూస్తావు. నీకు పైకి చూసే అలవాటు లేదు కదా. ఆ మంచి అలవాటు ఉంటే నీకు ఈ డౌట్లు రావు కదా. నువ్వు ఎప్పుడు ఇటు చూడటమే, గొర్రె కదా నువ్వు. నీకు కనపడనప్పుడు ఎటు చూడాల నువ్వు? ఏ నీడ కనపడనప్పుడు, ఏ నీడ నీకు కనపడినప్పుడు ఎటు చూడాల? బర్రెలకెళ్ళి చూడడం కాదు,
గొర్రెవైన నువ్వేం చేయాలి? నీ నడినెత్తి మీదకి వచ్చి ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏదో ఒక రోజు నీ కుడి వైపు ఉన్నవారు, ఎడం వైపు ఉన్నవారు, ముందున్నవారు, వెనకున్నవారు, ధనము, ఆస్తి, నేను చూసుకుంటా, అబ్బో నేను విడిచిపెట్టి పోతనా, నేనంటే ఏందని మాట ఇచ్చి అన్ని చేసిన వారు ఒక రోజు అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు నీ పైన నిలబడి ఉంటాడు. ఆయన నీ పైన నిలబడి ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే అటు ఇటు చూసుకోకూడదు. ఆకాశము తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎటు? అది నేర్చుకుంటే ఓడిపోయే సమయం వచ్చినా కూడా దేవుడు నిన్ను గెలవనిస్తాడు. నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన మనకు తోడై ఉన్న ఇమ్మానుయేలైన దేవుడు. ఆయన అన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు. కాబట్టి బిడ్డలారా, ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు, ఆయన ఇమ్మానుయేలైనటువంటి దేవుడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మీకు తెలిసి ఉన్నదా? ఈరోజు తెలుసుకున్నారా ఆయన ఎవరో? పశుప్రాయులమైన మనకు ఆయన ప్రత్యక్షమై నేనున్నాను అంటున్నాడు. ఆయన ఇంకేంది కావాల్సింది? నా సాక్ష్యం భయంకరమైన సాక్ష్యం. కానీ ప్రభువు ఈరోజు నన్ను సజీవునిగా నిలబెట్టాడు. సజీవునిగా నిలబెట్టాడు. ప్రభువు నన్ను నిలబెట్టాడు. నేను అప్పుడప్పుడు కొంతమంది నాకు ఫోన్లు చేసి అన్నా అని వాళ్ళు ట్యాబ్ తిప్పుతారు, ఫోన్లలో ట్యాబ్ తిప్పుతారు. అన్నా అదన్నా ఇదన్నా, ఇంకా నేను చచ్చిపోవాలనుకుంటున్నా అన్నా, చెప్పన్నా, ముహూర్తం పెట్టన్నా, డేట్ అన్నంటే, అమ్మా నా సాచికని చెప్తా ఈయనని. నా సాచికం అంతా చెప్తే, ఏందన్నా గొర్రె అయితే ఏంది అసలు నువ్వు అట్టుంటావు, మరి అంత ఎట్ట నవ్వొచ్చుంది నీకు, అంత సంతోషంగా ఎట్టుంటావు? నాకు తెలిసి నేను అయితే ఆడిగిపోతున్నా. నేను ఉల్లకమ్మలేకపోతున్నా. పౌలయ్య గారు ఆడున్నాడు, అడిగిపోతున్నాడు. దానియేలు ఆడున్నాడు, అడిగిపోతా. శద్రక మేషక అబేద్నెగోలు ఆడున్నాడు, అడిగిపోతా. కొత్త నిబంధనల పరిశుద్ధులు, పాత నిబంధనల పరిశుద్ధులు ఆడుండ్రో, అడిగిపోతా. ఆదాము దగ్గరికి పోతా. నువ్వేనా మీ ఆవిడ మాటిని మొత్తం శాపాన్ని తీసుకొచ్చింది? నీకే కదా ఆయన పెళ్లి చేసింది. పెళ్లి చేసి మర్యాద ఉండమంటే తోటలో మర్యాద ఉండకుండా యాపిల్ పండు తిని గబ్బు లేపిర్రు మమ్మల్ని అందరినీ. ఓ శాంసను, నీ తలలో దేవుడు అంత బలం పెడితే నేత్రాశ నువ్వు బలైపోయినావు. నిగ్రహ శక్తి లేకుండా చూసిన దానికల్లా పరిగెత్తి పనికి మాలోడిపోయినావు. సొలొమోను కనపడతాడు, టిప్పు టాపని తిరుగుతుంటాడు. ఆడుండరు ఆయనకు 1000 మంది భార్యలు. ఆయనను పోయి కలవాలి. ఏందా నువ్వు మంచోడివి? అందరు భూమి మీద చూడ ఏ గతి పట్టిండ్రో. బైబుల్లో ఉన్న సొలొమోనే పెళ్లిళ్ళు ఇన్ని చేసుకుంటే మాకేం తక్కువ అంటుండ్రు? ఒక్కొక్కళ్ళని కలిస్తే ఎంత సంతోషం. అందుకే దైవజనులైన యేసన్న గారు అన్నారు, ఏమవుదునో నేనేమవుదునో. అనుభవం ఇది. ఏమవుదునో నేనేమవుదు, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే. ఎవరంట? నీ మహిమను ధరించిన పరిశుద్ధులు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అంటాడు, సాక్షి సమూహం అంటాడు. పరిశుద్ధులను ఏమంటారు? సాక్షి. ఆ సాక్షి సమూహం కనపడినప్పుడు నేను ఏమైపోతానో, నేను ఎగిరి వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుంటాను అన్నాడు యేసన్న గారు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మనకు తెలిసి ఉన్నది. మనం పరిశుద్ధులుగా జీవించడానికి ఎందుకు నిర్ణయం తీసుకోవాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. ఆయనలో ఏ లోపము లేదు. మనము కూడా లోపము లేని వారిగా బ్రతకగలిగితే మొదటి రాకడ ఎలాగూ చూడలేదు, రెండో రాకడ చూస్తాం మనందరం.
మొదటి రాకల్లో మనం లేం, కానీ దేవుని రాకడ ఒకవేళ ఆలస్యమై మనం బ్రతికుంటే రెండో రాకడ మామూలు రాకడ కాదు. అది ఉదయం జరుగుతుందో, మధ్యాహ్నం జరుగుతుందో, సాయంత్రం జరుగుతుందో, నైట్ జరుగుతుందో, తెల్లవారుజాము జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ పరిశుద్ధులు మాత్రమే రెప్పపాటు సమయంలో వెళ్ళిపోతారు. మొదటి రాకల్లో ఆయన వచ్చాడు మనల్ని పరిశుద్ధపరచడానికి, రెండవ రాకల్లో ఆయన రాబోతున్నాడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి. సిద్ధపడిన వారందరూ ఎత్తపడతారు. దేవుడి మాటలు దీవించిన గాక. హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేస్తాను. ఈలోపు పిల్లలు కేక్ తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ చిన్న ప్రార్థన చేస్తాను. అందరి తలలు వంచి